క్లాసిఫై చేయడం జరిగింది. ఇంతకుముందు క్లాస్లో మనం దేని గురించి డిస్కస్ చేసాము? 2 క్లాసులు చెప్పడం జరిగింది. ఫస్ట్ క్లాస్లో ప్రిన్సిపల్ ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్, కాంపోనెంట్స్ ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ ఆర్ పార్ట్స్ ఆఫ్ ది హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్. అండ్ నెక్స్ట్ దానిలో క్లాసిఫికేషన్ ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ యొక్క క్లాసిఫికేషన్ గురించి చెప్పుకోవడం జరిగింది. ఇప్పటి క్లాసులో మనం సైట్ సెలక్షన్ క్రైటీరియా ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ అండ్ అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ దీని గురించి డిస్కస్ చేద్దాం. ఇది చాలా ఈజియెస్ట్ వన్. ఫస్ట్ సైట్ సెలక్షన్ క్రైటీరియా చెప్పేసి తర్వాత అడ్వాంటేజెస్, లిమిటేషన్స్ వెళ్ళిపోదాం. First come to site selection criteria. Factors for site selection of hydro power plants, the hydroelectric power plant. First one, the availability of water. This is the major factor for site selection. మనం ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ని కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటే ఎక్కడ పడితే అక్కడ ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ని మనం కన్స్ట్రక్ట్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి నాగవల్ నది ఉంది. ఇప్పుడు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ఇక్కడ కన్స్ట్రక్ట్ చేద్దామంటే దీని యొక్క వాటర్ యొక్క స్టెబిలిటీ ఎప్పుడూ ఒకలా ఉండదు. పోనీ కన్స్ట్రక్ట్ చేద్దామంటే రైనీ సీజన్లో ఆ వాటర్ స్టోరేజీ ద్వారా మనం ప్రొడ్యూస్ చేసినటువంటి ఎలక్ట్రిసిటీ అనేది దాని కన్స్ట్రక్షన్ కాస్ట్తో కూర్చున్నప్పుడు చాలా చాలా తక్కువ ఉంటుంది. సో ఫస్ట్ థింగ్, అవైలబిలిటీ ఆఫ్ వాటర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ద మెయిన్ ఫ్యూయల్ ఆఫ్ దిస్ plant is water. So such plant should be located near river, canal, etc. Where sufficient water is available all times, the maximum and the minimum quantity of water available throughout the year are also considered. సమ్మర్లో ఎంత వాటర్ వస్తుంది, రైనీ సీజన్లో ఎంత వాటర్ వస్తుంది, వింటర్ సీజన్లో ఎంత వాటర్ వస్తుంది, మొత్తం ఎంటైర్ ఇయర్ అంతా త్రూఅవుట్ ద ఇయర్ వాటర్ అవైలబిలిటీని ఖచ్చితంగా ఎస్టిమేట్ చేయాలి. తర్వాత ఇది కెనాల్స్ దగ్గర కానీ రివర్స్ని కానీ అబ్జర్వ్ చేసి చేయాల్సి ఉంటుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒక డ్యామ్ని కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటే, అసలు మీకు ఇంత ముందే చెప్పాను, ఒక విండ్ పవర్ ప్లాంట్ని కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటేనే దాని స్టాటిస్టిక్స్ ఎలా తీసుకుంటాం. అది ఎలా తీసుకుంటాం, ఇక్కడ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ని కన్స్ట్రక్ట్ చేయడానికి కూడా మొత్తం స్టాటిస్టిక్స్ తీసుకోవాలి. నదీ పరివాహక ప్రాంతం ఎంత ఉంది, దీనికి ఎన్ని నదులు వచ్చి ఉపనదులుగా కలుస్తాయి, దీని యొక్క వాటర్ అనేది దీని సోర్స్ పాయింట్ ఏంటి, దీని ఆరిజిన్ పాయింట్ ఏంటి, దీనికి సోర్సెస్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా స్టాటిస్టిక్స్లో తీసుకుంటాం. తీసుకున్న తర్వాతే రిజల్టెంట్గా కన్స్ట్రక్షన్లో తేవడం జరుగుతుంది. ఫస్ట్ ఫ్యాక్టర్ ఇస్ ద అవైలబిలిటీ ఆఫ్ factors for selection of hydro power plant, the availability of water and generate the power. It is necessary that large quantity of water sufficient head should be available. Water head is directly related to the cost of the generation of the electric power. If the effective heads is increases, the water storage has to as well as the capital cost of the plant is reduced.
జనరల్గా పవర్ ప్లాంట్స్ని హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ని నిర్మించడానికి బాగా అనుకూలమైనవి ఏవంటే హిమాలయన్ రివర్స్. మోస్ట్ కన్వీనియంట్ రివర్స్ ఆర్ హిమాలయన్ రివర్స్ బికాస్ the entire road water at the same time the water is the flowing in between the mountain, so automatically if we project in between the mountains, the head height is very high. The head height is direct proportional to the cost of the produced power. Sorry. ప్రొడ్యూస్డ్ పవర్ యొక్క అనేది హెడ్ యొక్క కాస్ట్ పెరిగినప్పుడు ప్రొడ్యూస్డ్ పవర్ డైరెక్ట్ లైన్ చెప్పకూడదు ఇక్కడ. మోషన్ హెడ్ హైట్ బాగా పెరిగింది అనుకోండి, పవర్ ప్రొడక్షన్ బాగా పెరిగిందంటే దాని కాస్ట్ అనేది కాస్ట్ రెడ్యూస్ చేయబడుతుంది, క్యాపిటల్ కాస్ట్ కూడా రెడ్యూస్ చేయబడుతుంది. సో అవైలబిలిటీ ఆఫ్ వాటర్ హెడ్ ఇది ఇంపార్టెంట్. అంటే రివర్ ఎలా ఉండాలి? రివర్ అనేది మైదాన ప్రాంతాలలో వెళ్ళిన కంటే ఎక్కడైతే కొండలు లోయలు ఉంటాయో ఆ ప్రాంతాల్లో ఫ్లో అవుతున్నప్పుడు ఖచ్చితంగా హెడ్ హైట్ అనేది ఎక్కువ అవైలబిలిటీ వస్తుంది మనకు. సో దిస్ ఈస్ ది సెకండ్ ఫ్యాక్టర్ దట్ ఇన్ఫ్లుయెన్సింగ్ ది సైట్ సెలెక్షన్. Water storage capacity. Since there is a wide variation in the rainfall during the year, therefore it is necessary to store the water for a continuous generation of power. So storage of water in suitable reservoirs or dams has to be placed by a careful geological study of the area. In short, dams should be located across the rivers get continuous water supply throughout a year, especially in a dry season. So, water storage capacity. వాటర్ స్టోరేజ్ కెపాసిటీ ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, మనం కన్స్ట్రక్ట్ చేసినటువంటి డ్యామ్ అనేది వాటర్ని ఎంతవరకు స్టోర్ చేయగలదు త్రూ అవుట్ ద ఇయర్ సరిపోయేటట్టు. మీరు ఇదివరకు చార్ధామ్లో ఒక యాక్సిడెంట్ జరిగింది, మీకు వినే ఉంటారు. అక్కడ ప్రాజెక్ట్ అనేది ఒక్కసారిగా బ్రేక్ అయ్యి క్రింద ఉన్నటువంటి చాలా ప్రాంతాలను విధ్వంసం సృష్టించి చాలా మంది మనుషుల ప్రాణాలను కూడా తీసేసింది. అది చాలా పెద్ద యాక్సిడెంట్ అసలు. దానికి అంతటికి కారణం ఏంటంటే ఆ ప్రాంతంలో కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఎన్విరాన్మెంటల్కి ఎగనెస్ట్గా కన్స్ట్రక్ట్ చేసినటువంటి పవర్ ప్లాంట్స్ ఎక్కువైపోయాయి. వాటి మీద నివేదికలు స్పష్టమైన ఆలోచనతో లేకుండా చేసినటువంటి కన్స్ట్రక్షన్స్ వలన ఆ ప్రాంతం అంతా కూడా ఓవర్ ప్రెషర్కి గురవడం ద్వారా ఆ డ్యామ్ అనేది కొలాప్స్ అయిపోయింది. డ్యామ్ కొలాప్స్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా వాటర్ ఒక్కసారిగా ఫ్లో అవుట్ అయిపోవడం వల్ల ఆ క్రింద లోతట్టు ప్రాంతాలు కానీ ఆ క్రింద ఉన్న ప్రజలందరూ కానీ అన్ని కూడా జలమై ప్రజలు కూడా చనిపోయారు. సో వాటర్ స్టోరేజ్ కెపాసిటీని మనం ఎస్టిమేట్ చేసిన తర్వాత మాత్రమే yes it is suitable to construct the power plant. How much water is stored here, how much water we can store here, ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్.
4 చెప్పాం కదా మనం. టైప్ ఆఫ్ ల్యాండ్ ఇంతకుముందు జియోలాజికల్గా జాగ్రఫికల్గా ఎలా ఉందనేది మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పాం. కొన్ని ఏరియాస్ అనేవి సూటబుల్గా ఉంటాయి ఈ డ్యామ్స్ కన్స్ట్రక్షన్ కోసం, కొన్ని అనేవి ఇన్కన్వీనియంట్గా ఉండవచ్చు. దానికి కారణం ఏంటంటే వాటర్ అనేది మైదాన ప్రాంతం, రివర్ అనేది మైదాన ప్రాంతంలో ఉందా, హిల్ ఏరియాలలో ఉందా అనేది ఇంపార్టెంట్. అలాగనే టైప్ ఆఫ్ ల్యాండ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. The land to be selected for the site should be rocky to withstand the stress transmitted from the dam structure as well as the thrust of the water when the reservoir is full. ల్యాండ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సాయిల్ అనేది ఎలాంటిది, రాకీ సాయిల్ కాకుండా లూజ్ సాయిల్ అయింది అనుకోండి, ఆ ప్రాంతాల్లో డ్యామ్ కన్స్ట్రక్షన్ అసలు ప్రిఫర్ చేయకూడదు. Never construct dams in those places of loose soil. ఎందుకంటే డ్యామ్ అనేది ఒరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా విషయం ఏంటంటే వాటర్ స్టోర్ చేసినప్పుడు వాటర్ యొక్క థ్రస్ట్ అంటే పర్పెండిక్యులర్గా టువర్డ్స్ ద ఎర్త్ ప్రెషర్ని మనం థ్రస్ట్ అంటాం. ఆ థ్రస్ట్ ఎక్కువైన కొలది అక్కడ సాయిల్ అనేది రాకీగా లేనట్లయితే డ్యామ్ ఖచ్చితంగా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది ఆ థ్రస్ట్ తొట్టుకోవాలి. లేదా సాయిల్ మీద థ్రస్ట్ వలన కూడా ఆ సాయిల్ అటు ఇటు డిస్బర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే మీరు చూడండి, ఇన్ జనరల్గా ఎక్కడైనా సరే ఫ్లైఓవర్స్ కన్స్ట్రక్ట్ చేస్తే హైవేలకి ఆ ప్రాంతంలో మొదటిగా సాయిల్ టెస్ట్ చేస్తారు. ఒక పాయింట్లో ఎక్కువ 1,000,000 టన్స్ లేకపోతే 1,000 టన్స్ వెయిట్ అనేది దాని మీద ఒకసారి లోడ్ చేసి ఆ లోడ్ అనేది కిందకు మూవ్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఆ ప్రాంతంలో ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ కోసం ముందుకు వెళ్తారు. అదర్వైజ్ ఆ కన్స్ట్రక్షన్ అనేది రేపు కొలాప్స్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసం ల్యాండ్ షుడ్ బి రాకీ. Cost of land. Hydroelectric power plant needs huge space, so it should be kept in mind that land cost must be cheap. In general, మనము హైడల్ పవర్ ప్లాంట్ అయినా ల్యాండ్తో సంబంధం ఉండదు. అలానే ఒక టర్బైన్స్ విండ్ పవర్ ప్లాంట్స్ కన్స్ట్రక్ట్ చేయాలని హిల్ ఏరియాని కానీ సీసోర్ ఏరియాని కానీ సెలెక్ట్ చేసుకుంటాం. అది ఆక్యుపై చేసినటువంటి ప్లేస్ తక్కువ. అదే మనం హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ని కన్స్ట్రక్ట్ చేయాలంటే ఖచ్చితంగా చేపర్ ఏరియాని సెలెక్ట్ చేసుకోవాలి. కాకపోతే ఇది ముందు పాయింట్స్ అంటే బలమైంది కాదు. కాకపోతే ఇది కూడా ఒక క్రైటీరియన్. ఎందుకోసం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పోలవరం ప్రాజెక్ట్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు ఇది ఎక్కువ స్పేస్ని ఆక్యుపై చేయడంతో పాటు వాటర్ స్టోర్ చేసామంటే ఆ డ్యామ్కి పై భాగంలో ఉన్నటువంటి చాలా గ్రామాలు ముంపుకు గురవుతాయి. ముంపుకు గురవుతున్నాయంటే ఆ ప్రాంతాలన్నిటిని వికేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ ప్రజలు సెంటిమెంటల్ గాను మరియు ఎకనామికల్ గాను అక్కడ ఉన్నటువంటి విలేజెస్తో అటాచ్ అయ్యి ఉంటారు. వాళ్ళని ఆ ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి మూవ్ చేయాలంటే వాళ్ళు అసలు దానికి అసలు ఉండరు. సో మనం ఏం చేయాలి, దానికోసంకి వాళ్ళని కన్విన్స్ చేసి ఆ ప్రాంతాలని వేరే ప్రాంతాలకి మూవ్ చేయాలి. ఎందుకంటే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ కన్స్ట్రక్ట్ చేస్తారంటే కేవలం గవర్నమెంట్ కోసం మాత్రమే కాదు. గవర్నమెంట్ మీన్స్ ఇట్ ఈస్ ఫర్ ద పబ్లిక్, ఇట్ ఈస్ ఫర్ ద పీపుల్ ఆఫ్ దట్ సరౌండెడ్ సొసైటీ. సో దానికోసం ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళని కన్విన్స్ చేసినా ఆ ప్రాంతం నుండి మూవ్ చేయాల్సి ఉంటుంది.
మీరు చూడండి, మీ ఫ్రెండ్స్ లో చాలా మందికి ఈ హిరమండలం గొట్టా బ్యారేజీ దగ్గర చాలా ప్రాంతాన్ని, చాలా విలేజెస్ ఖాళీ చేయాల్సిన అవసరం వచ్చింది. అక్కడ నిరాశ్రయులైనటువంటి ప్రజలకి అంతే అమౌంట్, వాళ్ళు ఎంత అయితే భూభాగాన్ని కోల్పోతున్నారో, భూమిని కోల్పోతున్నారో, ఆ భూమిని వేరే దగ్గర ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకో దగ్గర వాళ్ళకి ఇల్లు కట్టించాల్సిన, పోనీ అలా ఇచ్చినంత మాత్రం వాళ్ళు అక్కడ మూవ్ సెంటిమెంటల్ గా ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలతో అటాచ్మెంట్ అయి ఉంటారు. అందుకే వాళ్ళని కదల్చడం కూడా కొంచెం కష్టంతో కూడుకున్నటువంటిది. బట్ భవిష్యత్ అవసరాల దృష్ట్యా, ఫర్ ది పర్పస్ ఆఫ్ ఫ్యూచర్ నీడ్స్, వీ హ్యావ్ టు డూ దట్. మనం చేసి తీరాల్సింది. Transportation facility. Good transportation facilities must be available to any hydropower plant, to that the necessary equipment should be reached easily. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని పాయింట్స్ చెప్పుకున్నాం చూడండి. హిల్ ఏరియా అయితే, రాకీ ఏరియా, ఇలాంటివి అయితే బెటర్, లూజ్ సాయిల్ లేకుండా. అలాగనే చీపర్ కాస్ట్ ఇప్పుడు సిటీకి దగ్గరలో ఉందనుకోండి, కాస్ట్ చీపర్గా ఉండదు, చాలా ఎక్కువగా ఉండదు. అలా అని చెప్పేసి దాన్ని అడవుల్లో పెట్టామనుకోండి, ఎందుకంటే రివర్స్ పాసెస్ త్రూ ఫారెస్ట్, బట్ అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి అవసరమైనటువంటి మెటీరియల్ని ట్రాన్స్పోర్ట్ చేయడం కష్టంతో కూడుకున్నాం. సో ట్రాన్స్పోర్టేషన్కి ఈజీగా ఉన్నటువంటి ప్లేసులు, రాకీగా ఉన్న ప్లేసుల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్టాబ్లిష్ చేయడానికి అవసరమైనటువంటి ఇన్స్ట్రుమెంటేషన్ని ట్రాన్స్పోర్ట్ చేయాలి సిటీస్ నుండి అక్కడే. అట్ ద సేమ్ టైం ఇక్కడ పవర్ ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత ఆ పవర్ని మనం ట్రాన్స్మిట్ చేయడం కోసం గ్రిడ్స్ అరేంజ్మెంట్ కూడా అవసరం. సో ట్రాన్స్పోర్టేషన్ ఫర్ instrumentation, at the same time that place should be suitable to construct the grids to transfer the power from production place to the place to cities. మరి మీరు ఒకసారి అటెండెన్స్ చెప్పండి, వచ్చినట్టు కూడా అనుకోండి వెళ్ళిపోతున్నారు. సరే, లాస్ట్లో వేద్దాం. డిస్టెన్స్ ఫ్రమ్ ద లోడ్ సెంటర్స్. ఇప్పుడు నేను అదే డిస్కస్ చేశాను. మనకు లోడ్ సెంటర్స్ ఉంటాయి. లోడ్ సెంటర్స్ ఏవి? మన సొసైటీనే లోడ్ సెంటర్. ప్రతి సిటీ, ప్రతి విలేజ్ కూడా లోడ్ సెంటర్. ఈ లోడ్ సెంటర్స్కి వెళ్ళే ముందు డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ కొన్ని ఉంటాయి, సబ్ స్టేషన్స్ అని చెప్పేసి. వాటికి ఈ ప్లాంట్ అనేది దూరంగా ఉందనుకోండి, పవర్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆ పవర్ అక్కడ నుండి ఈ లోడ్ సెంటర్స్కి వెళ్ళేటప్పుడు ట్రాన్స్మిషన్ లాసెస్ కొన్ని ఉంటాయి. ఆ ట్రాన్స్మిషన్ లాసెస్ రెడ్యూస్ చేయాలి. ప్లాంట్ షుడ్ బి నియర్ టు ద లోడ్ సెంటర్స్. The power plant should be set up load centers. This will reduce the cost of the maintenance of transmission line. If it is located away from the load center, more transmission lines are required to supply the power. To avoid this line loss and economical power supply, distance of such power plants should need more attention. లాస్ట్ కాన్సెప్ట్ లోనే దీన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది.
The environmental effect. Hydropower projects submerge large area and many villages. So environmental effect should also be considered. ఇది ఆల్రెడీ చెప్పడం జరిగింది. అసలు చాలా ప్రాంతాలు ముంపుకు గురవుతాయని చెప్పేసి అన్నాను. ఇంకొక విషయం, పవర్ ప్లాంట్ అయితే ఎక్కడైతే డ్యామ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నామో దాని పై ప్రాంతమే కాదు, దాని క్రింద ప్రాంతంలో కూడా చాలా ప్రాంతాలను వికెట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఫ్లడ్స్ వచ్చేటప్పుడు ఒక్కసారిగా రిజర్వాయర్ నుండి వాటర్ కిందకు విడిచిపెట్టాల్సిన అవసరం ఉంది. విడిచిపెట్టినప్పుడు ఏ ప్రాంతాలు అయితే ఈ సబ్మెర్జింగ్ అవుతాయో, ఏ ప్రాంతాలు అయితే సబ్మెర్జ్ అయిపోతాయో ఆ ప్రాంతాలందరినీ వరదలు వచ్చినప్పుడే కాదు ముందు గుండానే వికెట్ చేసి నిరాశ్రయులైనటువంటి వాళ్ళకి రీహాబిలిటేషన్ అనేది మళ్ళీ కల్పించాలి. వాళ్ళ ఎకనామికల్ సపోర్ట్తో పాటు రీహాబిలిటేషన్ కూడా ఖచ్చితంగా కల్పించాల్సిన అవసరం ఉంటుంది. ఎవరికి? ద విలేజెస్ హూ ఆర్ సబ్మెర్జ్డ్ డ్యూ టు ద ఫ్లడ్స్ అండ్ డ్యూ టు ద స్టోరేజ్ ఆఫ్ వాటర్ ఇన్ ద రిజర్వాయర్. మీరు ఎంతవరకు క్లాస్ ఉన్నారు కదా, ఒకసారి దీంతో అడ్వాంటేజెస్ లిమిటేషన్స్ నాకు చెప్పండి చాలు, క్లాస్ క్లోజ్ చేసేద్దాం. అడ్వాంటేజెస్ ఏంటి, లిమిటేషన్స్ ఏంటి? ఇది ట్రెడిషనల్ ఎనర్జీ సోర్స్. దీని ఫస్ట్ అడ్వాంటేజెస్ ఏంటంటే ఎటువంటి ఫ్యూయల్ని యూజ్ చేసుకోదు. అంటే యూజ్ చేస్తుంది అది ఏంటంటే వాటర్, బట్ ఇట్ ఈస్ అవైలబుల్, ప్లెంటీ ఆఫ్ అవైలబిలిటీ ఇన్ ద రైనీ సీజన్. సో దట్ ఈస్ ఫస్ట్ అడ్వాంటేజ్. ఇట్ ఈస్ నాట్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ ది అదర్ కంట్రీస్. అది ఫస్ట్ది. రెండవది ఏంటంటే డ్యూ టు ద ప్రొడక్షన్, సార్ డ్యూరింగ్ ద ప్రొడక్షన్ no harmful or anti-environmental gases are released. ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ టైంలో ఎటువంటి పర్యావరణ అననుకూలమైనటువంటి లేదా పర్యావరణ వ్యతిరేకమైనటువంటి వాయువులు అనేవి రిలీజ్ చేయబడవు. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్, వాటర్ అనేది రైనీ సీజన్లో మన ఫ్రీ ఆఫ్ కాస్ట్ ద్వారా దొరుకుతుంది కనుక దీని పవర్ ప్రొడక్షన్ కైనా కాస్ట్ తక్కువ. ఇది మూడో పాయింట్. పవర్ ప్రొడక్షన్ అయినటువంటి కాస్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పటికి కూడా మనం ఎంత పవర్ ప్రొడ్యూస్ చేసేసిన దేని ద్వారా, త్రూ రిన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ లైక్ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ, వేవ్ ఎనర్జీ, బయోమాస్ ఎనర్జీ, ఓషన్ థర్మల్ ఎనర్జీ, వీటన్నింటి ద్వారా ప్రొడ్యూస్ చేసినటువంటి ఎనర్జీ ఉన్నప్పటికీ అదంతా ఎక్కువైపోయినా హైడ్రల్ పవర్ను మాత్రం ఎంకరేజ్ చేస్తూనే ఉంటాము. బికాస్ ఈ హైడ్రల్ పవర్ ప్రాజెక్ట్స్ అనేవి నాట్ ఓన్లీ మెంట్ ఫర్ ది ప్రొడక్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, those are meant for agriculture and domestic water for the domestic use also. మనం స్టోరేజ్ చేసినటువంటి వాటర్తో అడ్వాంటేజ్ ఏంటి? ఒకటోది పవర్ ప్రొడక్షన్ ఎలాగూ చేస్తాం, వాటర్ని క్రిందకి పంపించడం ద్వారా ఆ క్రింద ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు వాటర్ యూజ్ అవుతుంది. అది ఎలా అంటే అగ్రికల్చర్ పర్పస్, అట్ ద సేమ్ టైం డొమెస్టిక్ పర్పస్. మరి ప్రాజెక్ట్ పైన ఉన్న ప్రాంతాల వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుందంటే ఎప్పుడైతే వాటర్ స్టోర్ చేస్తున్నామో గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. మనం చూడండి, సమ్మర్లో చాలా ప్రాంతాల్లో వాటర్ స్కేర్సిటీని ఫేస్ చేస్తుంటాం. అంటే నీటి ఎద్దడి వచ్చేస్తుంది. సమ్మర్ వచ్చిందంటే బావులు, చెరువులు ఎలాగ ఎండిపోతాయి, బావులు ఎండిపోవడం ఇవన్నీ జరుగుతుంటాయి. బట్ ఎక్కడైతే డ్యామ్ ఉంటుందో ఆ ప్రాంతంలో, ఎక్కడైతే వాటర్ స్టోర్ చేస్తామో ఆ సరౌండింగ్ ప్రాంతాలలోను, దానికి క్యాచ్మెంట్ ఏరియా అయినటువంటి ప్రాంతాలు మరియు దాని క్రింద ప్రాంతాలలో కూడా ఎక్కువ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే వాటర్ అక్కడ ఎక్కువ స్టోర్ అవుతుంది. చూడండి, మనం ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్లాంట్స్ అనేసి పోల్స్ అనేవి మనం ఇంటి చుట్టూ కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. వాటర్ అనేది అక్కడే ఇంకుడు గుంతలు అంటాం కదా, మనం అక్కడే వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకోవటం వల్ల మన సరౌండింగ్
ఏరియాలో గ్రౌండ్ వాటర్ లెవెల్ అనేది బాగా పెరుగుతుంది అనమాట. సేమ్ రీజన్, మనం చిన్న చిన్న ఇంకుడు గుంతల వల్లనే ఇంత లబ్ధి పొందుతున్నప్పుడు ఎక్కడైతే వాటర్ స్టోర్ అవుతుందో గ్రౌండ్ వాటర్, సో నీటి ఎద్దడిని తగ్గించుకోగలుగుతాం. మీకైనా తెలిసినవి ఉంటే మీరు రెస్పాండ్ అవ్వండి. అలాగనే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ద్వారా వచ్చినటువంటి ఎలక్ట్రిసిటీ కానీ, థర్మల్ పవర్ ప్లాంట్ నుండి వచ్చినటువంటి పవర్ కానీ, ఇవన్నీ కూడా హై కాస్ట్తో కూడుకొని ఉంటాయి. బట్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ద్వారా ప్రొడ్యూస్ అయినటువంటి పవర్ అనేది చీపర్ కాస్ట్ ఉంటుంది. ఎందుకంటే దీనికి ఎస్టాబ్లిష్మెంట్ ఉంది, నెక్స్ట్ మెయింటెనెన్స్ కాస్ట్ ఉంటుంది, కానీ దట్ ఈస్ లోవర్ కంపేర్డ్ టు ద రిమైనింగ్ పవర్ ప్లాంట్స్ లైక్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అండ్ హైడల్ పవర్ ప్లాంట్. కానీ బాగా యూజ్ అయ్యేది మాత్రం పవర్ ప్రొడక్షన్స్తో పాటు అగ్రికల్చర్ యూసేజ్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అగ్రికల్చర్గా బాగా యూజ్ అవుతుంది. చూడండి, కృష్ణా డెల్టాల్లోను గోదావరి డెల్టాలోని ప్రాంత ప్రజలు అనమాట, ఈ ఎస్పెషల్లీ నాగార్జున సాగర్ ప్రాజెక్టు వల్ల కృష్ణా డెల్టాకి వాటర్ ఎప్పుడు అందుతూనే ఉంటుంది. అందుకే వాళ్ళు ఎప్పుడు కూడా సంవత్సరానికి 3 పంటలు వరి పంట వేసుకోగలుగుతారు. పంటలు అంటే వర్షాధార పంటలు లేదా నీటి పంటలు, నీరు ఎక్కువ అవసరమైనటువంటి వరి, చెరుకు ఇలాంటివి వేసుకోగలుగుతారు. తద్వారా మనకి ఈ ఫుడ్ సేఫ్టీ అనేది దొరుకుతుంది. సరే, ఇంతవరకు అంతా కూడా పాజిటివ్స్, దట్ మీన్స్ అడ్వాంటేజెస్ మాట్లాడాం. లిమిటేషన్స్ వద్దాం. దీని ద్వారా లిమిటేషన్స్ ఏంటి? ఫస్ట్ లిమిటేషన్ ఏంటంటే డ్యూరింగ్ సమ్మర్ దేర్ ఈస్ నో వాటర్ అవైలబిలిటీ. ఆ సమ్మర్ వరకు ఈ వాటర్ స్టోర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు పవర్ ప్రొడక్షన్ గ్రాడ్యువల్ తగ్గిపోతుంది. మనకి పవర్ ప్రొడక్షన్ ఎప్పుడు ఎక్కువ అవసరం అంటే డ్యూరింగ్ ద సమ్మర్ బిఫోర్ ఈవినింగ్ లేదా అట్ ద టైమ్ ఆఫ్ మిడ్ డే మనకి ఎక్కువగా పవర్ అనేది అవసరం అవుతుంది. దాన్ని పీక్ పీరియడ్స్ అంటారు. పీక్ పీరియడ్లో హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ అనేవి ఎలక్ట్రిసిటీని అందించలేవు. ఇవి బేసిక్ ఎలక్ట్రిసిటీని మాత్రమే ప్రొడ్యూస్ చేయగలవు. బేసిక్ పవర్ ప్లాంట్స్గా మాత్రం ఉపయోగపడతాయి. మరి పీక్ అవర్స్ని ఎలా మనం సస్టైన్ చేయగలం అంటే దీనిని సోలార్ పవర్తో కొరిలేట్ చేసుకోవడం వల్ల, సోలార్ పవర్తో దీన్ని కొరిలేట్ చేసుకోవడం ద్వారా. నెక్స్ట్ ఇంకో లిమిటేషన్ ఏంటంటే, రెండో లిమిటేషన్, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నామంటే హ్యూజ్ ల్యాండ్ అవసరం పడుతుంది. మోర్ అండ్ మోర్ ల్యాండ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ద హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్. అంటే మోస్ట్ ఆఫ్ ది విలేజెస్ ఆర్ సబ్మెర్జ్డ్ ఇన్ టు ద submerged. Also, most of the forest land is subjected to deforestation. ఏవైతే ఫారెస్ట్ ఉన్నాయో అవన్నీ కూడా నరికి వేతలకు గురైపోతాయి. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అడవులన్నీ కొట్టివేయడం జరుగుతుంది. ఎప్పుడైతే అటవీ శాతం తగ్గిపోతుందో మనం వర్షం అనేది అటవీ శాతం పైన ఆధారపడి ఉంటాం. సో అది ఇబ్బందికరం. మరియు బయోలాజికల్గా ఎకో సిస్టమ్ దెబ్బతింటుంది. సాధారణంగా కొన్ని జీవులకి, ఎస్పెషల్లీ ఈ పక్షి జాతికి కొన్ని ప్రాంతాలు అనేవి నిలయమైనవి. ఆ ప్రాంతాల్లో మనం ఈ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ కన్స్ట్రక్ట్ చేయడం ద్వారా అక్కడ ఉండే జీవరాశి అంతమైపోతుంది, లేదా జీవరాశి ఇంకో ప్రాంతానికి వలస వెళ్ళిపోయి అక్కడ ఎగ్జిస్ట్ అయితే ఓకే, కొన్ని వలస వెళ్ళినటువంటి జీవులు అక్కడ ఎగ్జిస్ట్ కాలేక చనిపోతాయి అన్నమాట. సో బయోలాజికల్ హాట్ స్పాట్స్ అనేవి దెబ్బతినేస్తాయి. పర్యావరణానికి అది మేలు చేయదు, చెడుని చేస్తుంది. ఎకో సిస్టంలో ఒక జీవరాశి ఇంకో జీవరాశిపైన ఆధారపడి జీవిస్తూ ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో ఏదో ఒక జీవరాశి అంతమైపోతే దాని మీద ఆధారపడినటువంటి మిగతా జీవరాశులన్నీ కూడా చనిపోయే సమస్య ఉంది.
కనుక చైన్ యొక్క ఆ సిస్టమ్ ఆఫ్ చైన్ తెగిపోతుంది అనమాట, బ్రేక్ అయిపోతుంది. దానివల్ల చాలా జీవరాశులు అంతమైపోతాయి. ఏవైతే వేరే జీవుల మీద ఆధారపడి ఆ చైన్ మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసుకోగలుగుతాయి, అవి బతకగలుగుతాయి, మీతో చనిపోతాయి. బికాస్ ఆఫ్ దట్ రీజన్ మోస్ట్ ప్రాబుల్లీ చాలా జీవరాశి అంతమైపోయింది. ఈ పక్షులు, జంతువులు చాలా వరకు అంతమైపోయాయి. ఇది డీఫారెస్టేషన్ వల్ల. అది ఫారెస్టేషన్కి సంబంధించింది, డీఫారెస్టేషన్కి సంబంధించింది. అలా కాకుండా నదులలో ఉండే జీవరాశులకు కూడా వాటి యొక్క సస్టైనబిలిటీ కూడా, వాటి లైవ్లీహుడ్ కూడా ఇబ్బంది కలుగుతుంది. చేపలు కానీ, తిమింగలాలు కానీ, ఏవైతే జీవరాశి చాలా రకాలు ఉంటాయి కదా, వాటి మనుగడ కూడా కష్టమైపోతుంది. ఇంకా ఎప్పుడైతే ఎక్కువ విలేజెస్ సబ్మెర్జ్ అవుతున్నాయో, ఎక్కువ మంది పీపుల్కి రీహాబిలిటేషన్ కల్పించాల్సిన అవసరం ఉంది. యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ దేర్ లైఫ్స్, ప్రొటెక్ట్ దేర్ లైవ్లీహుడ్ ఆల్సో. జీవుల్ని, వాళ్ళ జీవుల యొక్క గమనాన్ని, అంటే వాళ్ళ తలకు బ్రతుకును కూడా మనం ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఖచ్చితంగా రీహాబిలిటేషన్ అనేది వేరే ప్రాంతంలో కల్పించాలంటే ఇట్ ఈస్ హైలీ ఎక్స్పెన్సివ్, ఎక్కువ కాస్ట్ కూడుకున్నటువంటిది. దాంతోపాటు ఏమైనా ఎక్కువ కాస్ట్ బేర్ చేసినా చాలా మంది వెళ్ళిపోతారు, కానీ కొద్దిమంది వాళ్ళు ఉండే ప్రాంతంతో ఉన్న అటాచ్మెంట్ వలన విడిచిపెట్టరు. అసలు వాళ్ళని కదల్చడం ఇంకా కష్టంతో కూడుకున్నటువంటి. తర్వాత ఫ్లడ్స్ వచ్చినప్పుడు డ్యామ్ కానీ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అదొక ఇంకొక ఇబ్బంది. ఆ డ్యామ్ బ్రేక్ అయితే క్రింద ప్రాంతంలో ఉన్న అన్ని ప్రాంతాలు కూడా కొట్టుకుపోతాయి. ఇంకోటి, వాటర్ని ఎక్కువగా స్టోర్ చేస్తున్నాం అంటే థ్రస్ట్ ఎక్కువగా ఉంటుంది ఆ ల్యాండ్ పైన. ల్యాండ్ పైన ఎప్పుడైతే థ్రస్ట్ ఎక్కువగా ఉందో అక్కడ భూమి అనేది సరిగా లేకపోతే భూకంపాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా లిమిటేషన్స్. మనం లిమిటేషన్స్ సాగినంత వరకు తగ్గించుకుంటూ మనం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సరే, మీకు అటెండెన్స్ చేస్తున్నాను, లైన్లో ఉండండి. సత్యనారాయణ, ఎవర్రా కింత లేనా? కింతల నాగమణి. నెక్స్ట్ ఉపేంద్ర, ఆర్యన్, దివ్య, నెక్స్ట్ సుష్మిత.